నా పేరు బి. వీరభద్రం అండి. నాకు ఏప్రిల్ 1న 2 స్టంట్‌లేసారండి. స్టంట్‌లేసిన తర్వాత నేను నెక్స్ట్ ఒక ప్రాణవాయువు మన డాక్టర్ గారు హరివర్ధన్ గారి అండర్‌లో వస్తే ఆయన అంతా టెస్టులు చేసిన తర్వాత యాక్చువల్‌గా స్టంట్‌లేసిన తర్వాత తీసుకోవాల్సిన ట్రీట్మెంట్లు, జాగ్రత్తలు, ఆక్సిజన్ థెరపీ, హైడ్రోజన్ థెరపీ, ఫిజియోథెరపీ ఇవన్నీ దానికోసం డాక్టర్ గారు చెప్పారండి. నాకు నాకు నచ్చి ఒకసారి ఏంటంటే ఆ సెషన్స్ నేను ఫాలో అయ్యానండి. నాకు 21 డేస్ సెషన్స్ చెప్పారు. ఆ 21 డేస్ కూడా నేను ఇవాళ లాస్ట్ డే అండి నాది. అంతా బాగా జరిగింది. నాకు బీపీ కూడా అప్ అండ్ డౌన్ ఉండేది. యాక్చువల్‌గా 165, 100 అలా ఉండేది. అది కూడా ఇప్పుడు బీపీ కూడా నార్మల్‌గా వచ్చేసానండి. అన్నీ బాగానే ఉన్నాయి. ఫుడ్ కంట్రోల్, డైట్ కంట్రోల్ అన్నీ చెప్పారండి. నాకంతా ఇప్పుడు చాలా నార్మల్‌గానే ఉందండి. ఒకప్పుడు నేను చాలా టెన్షన్ పడి ఉన్నా. ఆ టెన్షన్ ఇవన్నీ నాకు రిలీఫ్ చాలా ఈ ఆక్సిజన్ థెరపీ తీసుకున్న తర్వాత నాకు నిద్ర గానీ, టెన్షన్స్ కానీ వీటి వల్ల నేను బాగా రిలీఫ్ అయ్యానండి. అంతా బాగానే ఉంది. కానీ ఎవరైనా స్టంట్లు వేసుకున్న వాళ్ళు కూడా ఇటువంటి ఎక్సర్సైజులు ఫాలో అయ్యి ఆక్సిజన్ థెరపీ, ఫిజియోథెరపీ అన్నీ తీసుకుంటే వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పి నా సజెషన్ అండి. నాకు ఫుడ్ కంట్రోల్, డైట్ కంట్రోల్ అన్నీ చెప్పారండి. డాక్టర్ గారు అన్ని విధాలుగా అంతా బాగా చూసారు. ఇక్కడ అంతా సెక్షన్స్ అన్నీ చాలా బాగా జరిగాయండి. ఏదో నేను ఎక్కడికో హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాను నాకు ఆ ఫీలింగ్ కూడా లేదండి. మా ఇంటికి వచ్చి నేను సొంతంగా చేసుకున్నట్టు ఫీలింగ్ నాకు ఉంది. దీంట్లో హరివర్ధన్ గారు నాకు అన్ని విధాలా నాకు టెస్టులు చేసి అన్ని విధాలుగా నాకు సజెషన్ ఇచ్చి అంతా బాగా చేశారండి. అలాగని ప్రాణవాయువు నాకు ఎవరన్నా అడిగినా ప్రాణవాయువుకే నేను అందరికీ రికమెండ్ చేస్తాను. ఇది మాత్రం 100%. ఆక్సిజన్ థెరపీ నేను తీసుకుంటున్నప్పుడు యాక్చువల్‌గా ఫస్ట్‌లో నేను కూడా చిన్నది ఏంటి ఆక్సిజన్ థెరపీ బాక్స్‌లోకి వెళ్తున్నాం ఏంటో అని నేను కొంచెం చిన్న టెన్షన్‌గా ఉండేది. కానీ నేను 21 సెక్షన్స్ అయిపోయి లాస్ట్ సెక్షన్ కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే లోపలికి వెళ్ళినా మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదండి. డాక్టర్లు ఎప్పటికప్పుడు మనకు కాంటాక్ట్ చేస్తారు ఎలాగుంది ఏంటి అని. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఏమైనా ప్రాబ్లమ్ దగ్గరే ఉంటారండి. దానికి 1 అవర్ నేను తీసుకోవడంలో కూడా నాకు లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఏ బోర్ కొట్టడం కానీ ఏం కానీ ఉండదు. ఒక టీవీ ఎంటర్టైన్మెంట్ కూడా మనకి ప్రోగ్రామ్ నచ్చిన ప్రోగ్రామ్ మనం చూసుకుంటూ అలాగా మనం ఆక్సిజన్ థెరపీ తీసుకోవచ్చండి.